ఒక బస్సు యాత్రకి బయలుదేరింది. ఆ బస్సు కొంత దూరం వెళ్ళేసరికి ప్రమాదానికి గురైంది. లక్కీగా ఎవరికి ఏం కాలేదు. మళ్ళా కొంత దూరం వెళ్ళేసరికి మళ్ళా వర్షం వచ్చి అంతరాయం కలిగింది. అప్పుడు అందులో ఉన్న ఒక వ్యక్తి అన్నాడు, ఈ బస్సులో ఎవరో పాపం చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వల్లే ఈ బస్సుకి ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుచేత ఒక పని చేయండి, దగ్గరలో ఉన్న చెట్టు ఒకటి ఉంది, ఆ చెట్టుని అందరూ కూడా ముట్టుకుని రండి అన్నాడు. సరే, అందరూ అలా చేశారు. ఎవరికి వాళ్ళు వెళ్ళి చెట్టు పట్టుకుని వస్తున్నారు. చివరికి ఈ వ్యక్తి వంతు వచ్చింది. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఇతనే. అయితే అందరూ తిట్టుకున్నారు, ఇంక వీడి వల్ల అయి ఉంటుంది అది అని. అలాగే ఆ వ్యక్తి వెళ్ళి ఆ చెట్టు ముట్టుకున్నాడు. ముట్టుకోగానే పెళ్ళమని ఉరుముతో ఒక పిడుగు పడింది. అది ఎవరి మీద పడింది? వీడి మీద పడలేదు, బస్సు మీద పడింది. అందుచేత బస్సులో ఉన్నాడు పోయారు. ఎప్పుడూ కూడా తప్పులు అవతల వాళ్ళని నిందించడం, అవతల వాళ్ళని అనుమానించడం అనేది తగదు. ఎప్పుడూ కూడా మన స్వీయ లోపాలు ఏమిటి, మనం ఏం చేస్తున్నాం, మనం మంచి కర్మలు చేస్తున్నామా లేదా, మనం ధర్మంగా ఉంటున్నామా లేదా అని మాత్రమే ఆలోచించుకోవాలి. ఇతరుల గురించి ఆలోచన చెయ్యకూడదు. ఇతరుల తప్పు ఒప్పులు నీకు అనవసరం, నీకు సంబంధం లేనివి అవి. ఎంతసేపు నిన్ను నువ్వు విమర్శించుకో, నిన్ను నువ్వు తీర్చిదిద్దుకో. అప్పుడు నువ్వు అందరికీ నువ్వే దగ్గర అవుతావు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు. ఇది మాత్రం తెలుసుకుని ప్రవర్తించండి.